నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన మార్మిక గవాక్షం మనిషి అనే ముద్రలు అనే ఓ చక్కటి కథను విందామండి. కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. అవి అలా జరిగినప్పుడు మనని చుట్టుకుని ఉన్న ప్రపంచంలో ఎక్కడో ఒక చిన్న మార్మిక గవాక్షం తెరుచుకుంటుంది. దానికి అవతల మనకు తెలిసిన వ్యక్తులు ప్రపంచం కోసం తమ మీద కప్పుకున్న పొరలన్నీ ఒకటొకటిగా తీసేసి కనిపిస్తారు. మరోవైపు ఇంకొన్ని సంఘటనల గురించి మనకు క్షుణ్ణంగా తెలీదు. అవి మనం పుట్టని క్రితమో పుట్టాక మన పరోక్షంలోనూ జరిగిపోయి ఉంటాయి. వాటిలో ఉన్న వ్యక్తులు కొన్ని ముద్రలు మోస్తూ ఉంటారు. అలాంటి ముద్రల్ని మనం ఆ మనుషులుగా నమ్ముతాం. అవి ఒక్కొక్కసారి మన కళ్ళకు కట్టిన గంతల్లాగా, మరొకొకసారి రంగుటద్దాల్లాగా పనిచేస్తాయి. ఆప్టిక్స్లో ఒక సిద్ధాంతం ఉంది. మనం కళ్ళతో చూసేది వస్తువుని కాదు, దాని ప్రతిబింబాన్ని అని. మనుషులైనా అంతే. అనుభవాలు, అభిప్రాయాలు వేసే ముద్రలే మనకు వాళ్ళుగా కనిపిస్తారు. తెరుచుకున్న కిటికీలో నుంచి సుభాష్ చూసిన వ్యక్తి పద్మజ, అతని మేనత్త. అతనికి ఒక ముద్రగా కనిపించింది నరుసు, మేనమామ. తెలుగువారి చుట్టరికాలు చాలా సునిశ్చితంగా ఉంటాయి. మేనమామ భార్య మేనత్త కాదు, మేనత్త భర్త మేనమామ కాదు. వెరసి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. అయినా మార్మిక గవాక్షంలో నుంచి పద్మజను చూస్తూ ఉంటే నరుసు పట్ల అప్పటిదాకా ఉన్న ముందస్తు అభిప్రాయాలు నెమ్మదిగా ఒకటొకటి తొలగిపోయి అతని అసలు రూపం వ్యక్తమవటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటికి గంట క్రితం గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక మిత్రుడిని కలవటానికి వచ్చాడు అతను. స్నేహితుడిని కలవటం, మాట్లాడుకోవటం, కలిసి కాఫీ తాగటం అన్నీ అయ్యి అతని కన్సల్టింగ్ రూమ్గా అనుకుని ఉన్న జనరల్ వార్డులో నుంచి యువతలకొస్తూ చూశాడు వాళ్ళిద్దరిని. నరుసు బెడ్ మీద మగతగా పడుకుని ఉన్నాడు. పెరిగిన గడ్డం, లోతుకుపోయిన కనుగుంటలు, మాసిపోయి పీక్కుపోయిన చెంపలు అతని పరిస్థితిని చెప్తున్నాయి. బెడ్ పక్కగా అటెండెంట్స్ కోసం ఉండే కుర్చీలో కూర్చుని ఉంది పద్మజ. ఆమె చేతిని తన చేత్తో గట్టిగా బిగించి పట్టుకుని ఉన్నాడు. ఇద్దరి మధ్య ఇంత చనువు ఉండే అవకాశం లేదు. అందుకే అతనికి ఆశ్చర్యం. అత్త, నువ్విక్కడ అడిగాడు దగ్గరకెళ్ళి. మాట్లాడొద్దన్నట్టుగా సౌజ్ఞ చేసి నరుసు చేతిని సున్నితంగా విడిపించుకుని కిందికి వేళ్లాడకుండా మంచం మీద ఉంచి కప్పుకున్న దుప్పటి సరిచేసి యువతలకొచ్చిందామె. ఆమె ప్రతి చర్యని ఆశ్చర్యంగా చూశాడు సుభాష్. ఇద్దరూ వార్డులో నుంచి బయటకొచ్చి కారిడార్స్లో నుంచి నడుస్తూ పార్కింగ్ లాట్ చేరుకున్నారు. నువ్వెలా వచ్చావు అడిగిందామె. జవాబు కోసం చూడలేదు. నేను కారులోనే వచ్చాను. నీదిక్కడ వదిలేసి నా కారులో వెళ్దాం, తర్వాత మళ్ళీ వచ్చి తీసుకువెళ్ళు అంది తానే. మళ్ళీ అడగకుండా నువ్వే డ్రైవ్ చేయి, నాకు ఓపిక లేదు అంది. ఆ ఏకపక్ష సంభాషణ ఆమె మానసిక స్థితికి అద్దం పడుతోంది. కారు తాళం, పార్కింగ్ రసీదు తీసుకుని ఆమె వేలుతో చూపించిన వైపుకు వెళ్ళాడు సుభాష్ కారు తీసుకురావడానికి. మరో 5 నిమిషాలకి ఇద్దరు కారులో ఉన్నారు. ఈ మహానుభావుడు నీకెక్కడ తారసపడ్డాడు అడిగాడు నరుసు గురించి. అతని మాటల్లో స్వల్ప వ్యంగ్యం. అసలు ఇంతకీ అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఎప్పుడొచ్చాడు, వచ్చినట్లు నీకెలా తెలుసు? వెంటనే ప్రశ్నలు అడిగాడు. కొన్ని బంధాలు అలాగే లాక్కొస్తాయి. ప్రతి శుక్రవారం నేను జనరల్ వార్డులో పేషెంట్స్ అందరికీ పళ్ళు, పాలు, బ్రెడ్ ఇస్తాను కదా. అలా ఇక్కడికి వచ్చినప్పుడు నర్సును చూశాను. 4 రోజుల క్రితం ఒళ్ళు తెలియని జ్వరంతో వచ్చి అడ్మిట్ అయ్యాడట. చెప్తూ ఉంటే ఆమె గొంతు వణికింది. నర్సు కోసం ఆమె బాధపడటం. అతని పేరు చెప్తేనే మండిపడతాడు తన తండ్రి. ఆయన గారి చిన్న చెల్లెలు ఈవిడ ఇలాగా. అయినా ఇతనికి తెలిసి అంత బాధపడతగ్గ వ్యక్తి కాదు నర్సు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. నరుసుతో పరిచయం జరిగిన సందర్భం గుర్తు చేసుకుంది పద్మజ. అతన్ని మొదటిసారి చూసింది మీ అమ్మ వాళ్ళ పెళ్లి చూపుల్లో. నాకెప్పటికీ కళ్ళకు కట్టినట్లు గుర్తు. అసలు అతనికి సంబంధించిన ఏ చిన్న విషయం నాకు మరుపుకి రాదు. నీలం జీన్స్, ఎరుపు నలుపు గళ్ళున్న ఫుల్ షర్టు వేసుకున్నాడు. సన్నగా పొడవైన పిల్లాడు. ఇంటరు మొదటి సంవత్సరం చదువుతున్నాడట. ఓ హడావుడంతా తనదే అన్నట్లు ఇంట్లోకి బయటికి తెగ తిరిగేశాడు అంది అతని గురించి చెప్తూ. వాళ్ళ అమ్మా నాన్నలకి కొడుకు గురించి ఎంత గొప్పో అంది ఇంకా లోతుగా జ్ఞాపకం తెచ్చుకుంటూ.
సుభాష్ వింతగా చూశాడు. నీకిప్పుడు 25 కాదు? నేను చెప్తున్నవి నువ్వు పుట్టక ముందు 5 ఏళ్ల కిందటివి. ఇప్పుడంటే పెళ్లి కన్నా ముందు శృంగారాన్ని గురించి ఆలోచిస్తున్నారు, కానీ అప్పుడు అలా కాదు. ఇష్టం అంటే ఒట్టి ఇష్టమే. అతనంటే నాకు అలాంటి ఇష్టం కలిగింది. అన్నయ్య వాళ్ళ పెళ్లిలో మాకు స్నేహం కలిసింది. అతనంటే వాళ్ళ వైపున అందరికీ ఎంత ప్రేమో. ఫిజిక్స్ పీల్చి, మ్యాథ్స్ తాగి, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సంస్కృతం అన్నంలో కలుపుకొని తింటాడని గొప్పగా చెప్పేవాళ్ళు. చంద్రుడి చుట్టూ చుక్కల్లా ఎప్పుడూ 10 మంది చుట్టూ ఉండేవారు. లివింగ్ ఎన్సైక్లోపీడియా అనేవారు. అతనికి తెలియని విషయం లేదంటే అతిశయోక్తి కాదు. క్వాంటమ్ ఫిజిక్స్ అన్నమాట అతని నోటెమ్మటే మొదటిసారి విన్నాను. అందులో రీసెర్చ్ చేయటం అతనికి ప్యాషన్ అంది పద్మజ. మా తాతయ్యకు పెరాలసిస్ రావటంతో చదువు ఆపేయాల్సి వచ్చిందని విన్నాను సానుభూతిగా అన్నాడు సుభాష్. పద్మజ చిన్నగా నిట్టూర్చింది. హేతువు సేతువు కాదు, కారణం ఉన్న చోటే ఉండి కనుమరుగైపోతుంది. దాని నుంచి పుట్టిన పరిణామాలు వంతెన నిర్మించుకుంటూ దూరంగా వెళ్ళిపోతాయి. ఆ వంతెనకు ఇటు చివరన ఉన్నాడు సుభాష్. అతన్ని వెనక్కు నడిపించాలి అనుకుంది. ఏం చదువుకున్నాడు అడిగాడు. డిగ్రీ మధ్యలో మానేసి ఎల్డీసీగా చేరాడు చెప్పింది. ఎక్కడో కలుక్కుమంది అతనికి. ఆమెకేసి సూటిగా చూశాడు. నర్సును సమర్థిస్తున్నందుకు ఎక్కడ తప్పు చేసినట్లో, తలదించుకోవాలన్నట్లో లేదు ఆమె చూపు. తను స్థిరంగానే చూసింది. తెలివిలాగే మూర్ఖత్వం కూడా మనిషికి గొప్ప బలాన్నిస్తుంది. అది తెలివి కంటే చాలా బలమైంది. మా అమ్మ అలాంటి మూర్ఖురాలు. మనది వ్యవసాయ ఆధారమైన దేశం కాబట్టి అదో సాంప్రదాయంగా ఆడపిల్ల పెళ్ళప్పుడు తాడు చేదా ఇస్తారు సరదాకి. పుట్టింటి నుంచి సిరి సంపదలు చేదుకొమ్మని వేళాకోళం చేస్తారు. దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మిన మనిషి ఆవిడ అంది పద్మజ. పెళ్ళైన కొత్తల్లో తన తల్లి చాలా కష్టాలు పడిందని విన్నాడు సుభాష్. ఇప్పుడు తల్లి తండ్రి సఖ్యతగానే ఉంటున్నారు కాబట్టి అంతా సర్దుకుందన్న నమ్మకం అతనిది. ఒక కష్టం కాదరా మీ అమ్మ పడింది. మీ నాన్న ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. ఒక్కొక్క రోజు కొట్టి ఇంట్లో నుంచి పెరట్లోకి నెట్టేసి తలుపేసేవారు. మా అన్నయ్య అమ్మను రైలు టికెట్ చేతిలో పెట్టి నిర్దాక్షణ్యంగా పుట్టింటికి తోలేసేవారు. మీ తాత అంటే ఆవిడ తండ్రి పురుగు నాకి పోయేదాకా అలాగే సాగించుకున్నారు. మీ తాత వెర్రిబాగుల మనిషి. ఈవిడ వెళ్ళినప్పుడల్లా డబ్బిచ్చి పంపించేవాడు. వాళ్ళకి పెద్దగా ఆస్తులేమీ లేవు. అయినా ఎయిడెడ్ స్కూల్లో టీచర్. వీళ్ళిద్దరు సంతానం. సొంతిల్లుండేది. దాని మీద అప్పు తెచ్చి కూతురు పెళ్లి చేశారు. అది అమ్మేసి ఆఖరి పైసా కూడా మా చేతిలో పోసి అద్దింట్లోకి మారేదాకా మా అమ్మ నిద్రపోలేదు. ఆయనకు పక్షవాతం రావడంతో నర్సుకి ఇంకా దారి లేక చదువు మానేసి ఉద్యోగంలో చేరాడు. అప్పుడు సుభాష్కి గుండె బరువెక్కింది. అంతటి హింస అనుభవించిన తల్లి రూపం కళ్ళ ముందు కదిలి, ఇష్టం లేని ఉద్యోగం, ఆ ఉద్యోగం చూపించి చేసిన పెళ్ళి, రెండిట్లోనూ ఇమడలేకపోయాడు. కొన్ని రోజులు గడిచాక మొదట మీ తాతయ్య, తర్వాత అమ్మమ్మ పోయారు. అతనికి పగ్గాలు దిగినట్లయింది. ఆఫీసుకు సరిగ్గా వెళ్ళేవాడు కాదుట. ఎవ్వరికి చెప్పకుండా నెలల తరబడి ఎక్కడికో వెళ్ళిపోయేవాడుట. విసిగిపోయి అతని భార్యను పుట్టింటి వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు. ఆ తర్వాత పూర్తిగా స్థిరం తప్పాడు. ఉద్యోగం వదిలేశాడు. ఎక్కడెక్కడో తిరుగుతాడు. నాకు గుండె దడదడలాడుతూ ఉంటుంది. పేపర్ చదవాలంటే భయం, వార్తలు చూడాలంటే భయం. అతని గురించి ఎలాంటి వార్త తెలుస్తుందోనని. ఇప్పుడు ఇక్కడ ఇతన్ని ఇలా చూశాక ఎంత రిలీఫ్ కలిగిందో చెప్పలేను అంది. పద్మజ ఇంకా ఏడుపు ఆపుకోలేకపోయింది. మోచేతి వంపులో ముఖం దాచుకుని డాష్ బోర్డు మీద తలారించింది. భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఏమిటి దుఃఖం? ఎక్కడా కారణం కనపడదే. ఒకప్పుడు ప్రేమించిందేమో, పెళ్లి చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆమె మరొకరి భార్య, అతను మరొకరి భర్త. ఏమీ కాని మనిషి కోసం ఇలా బాధపడటం వింతగానే కాదు, ఎన్నేళ్ళు ఎంత దాచుకున్న దుఃఖమో అని కూడా అనిపించింది సుభాష్కి. అతను కారు పక్కకు తీసుకుని ఆపాడు. డోర్ తీసుకుని దిగాడు. రద్దీ వెళ్ళకాకపోవడంతో 1-6 వాహనాలు తప్ప రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఎన్నో ప్రశ్నలు అతని మనసులో తలెత్తుతున్నాయి. అంత హింసను తల్లి ఎందుకు భరించింది? భరించింది కాబట్టే తనకి ఈ రోజున తండ్రి అనే బంధం దక్కిందా? ఒక బంధాన్ని నిలపటం కోసం ఇంత హింస పడాలా? అలాంటి హింస పణంగా దొరికిన ఈ బంధం విలువ ఎంత?
సుభాష్ ఆలోచిస్తూ నిలబడ్డాడు. 5 నిమిషాలు గడిచేసరికి పద్మజ సర్దుకుంది. వాటర్ బాటిల్ తీసుకుని దిగి ముఖం కడుక్కుంది. సుభాష్ వెళ్ళి రోడ్డుకు అటువైపు ఉన్న బంకు నుంచి 2 కప్పులు టీ తీసుకొచ్చాడు. 1 కప్పు ఆమెకిస్తే అందుకుంది. థ్యాంక్స్ రా అంది. ఇద్దరూ నిలబడి టీ తాగారు. తాగటం అయ్యాక ప్రయాణం మళ్ళీ మొదలైంది. అమ్మ అన్ని కష్టాలు పడిందన్నావు, విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కదత్తా అడిగాడు. పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా నీ స్థానం అక్కడే అని వాళ్ళు పంపించేస్తూ ఉంటే ఇంకెక్కడికి వెళ్తుంది? స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటారు. అలా ఉండి ఉండి వాళ్లను బాధ పెట్టిన చోటునే ప్రేమించడం మొదలు పెడతారు ఆడవాళ్ళు. అదే తమ ఇల్లు అనే నమ్మకానికి వచ్చేస్తారు. మీ అమ్మ విషయంలో ఇదే జరిగింది అంది. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నది ఎప్పుడు? అంత ఏడ్చి ఉన్న ఆమెను అడగొచ్చో అడగకూడదో తెలియని సందిగ్ధంలో అడిగాడు. చేసుకోలేదు కానీ లేకపోతే అత్త స్థానంలో నువ్వు ఉండేదానివి ఏడుస్తూ అన్నాడు నీరసనగా. పద్మజ కళ్ళు మళ్ళీ తడయ్యాయి. ఆమె మళ్ళీ ఏడుస్తుందేమోనని భయపడ్డాడు. కానీ వెంటనే సర్దుకుంది. ప్రేమ కథలు వినటానికి బాగున్నంతగా ఆచరించడానికి అనువుగా ఉండవు. మాదేమీ ప్రేమ కథ కాదు. నాకు అతను బాగా నచ్చాడని చెప్పాను కదా. అతనికి అలా చెప్పడం కూడా తెలీదు. అన్నీ బాగుండి కుండ మార్పిడి అన్న ఒక్క అడ్డు దాటిస్తే మా పెళ్లి సాధ్యపడేది. కానీ పద్ధతులు మారిపోయాయి. నర్సు కొంప కూల్చి 2 అక్కయ్యలకు పెళ్లి చేశారు. చిన్న వదిన కన్నీళ్లు పోగు చేసి 3వ దానికి చేశాక నాకు సంబంధాలు చుట్టం మొదలుపెట్టారు. నా మనసులో ఉన్నవి చెప్పాను. పెద్ద గొడవలైపోయాయి. ఏముందే వాడికి? నా 3 అల్లుళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ పక్కన నిలబడే అర్హత కూడా లేదు అంది మా అమ్మ. అతనికి ఏమీ లేకపోవటం ఏమిటి? నువ్వు కనిపడేసిన 2 ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిన మహారాజు అన్నాను. ఆ మాటలు విన్న పెద్దన్నయ్య నా చెంపలు వాయించేశాడు. అదే కోపంలో వెళ్ళి నర్సు ఆఫీసులో కూడా గొడవ చేసి వచ్చాడు. ఆ తర్వాత బలవంతంగా నా పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు రోజు కూడా అన్నయ్య వదిలి మీద చేయి చేసుకున్నాడు. నీ పుట్టింటి వాళ్ళంతా చచ్చిపోయారా? కూతురి అత్తారింట్లో పెళ్లి జరుగుతూ ఉంటే రావాల్సిన అవసరం లేదా? చదివింపులేవి ఉండవా అని వదిన ఫోన్ చేస్తే నర్సే పీటల మీద కూర్చునే వాళ్లకు బట్టలు నాకు కానుక తీసుకుని వచ్చాడు. అతన్ని చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు. వాళ్ళ నాన్నకి అప్పటికే పక్షవాతం. ఆయన్ని ఒక్కడిని వదిలిపెట్టి వచ్చే వీలు లేనందున వాళ్ళ అమ్మ రాలేదు. మనసు చంపుకొని ఇతను వచ్చాడు. పీటల మీద నన్ను చూసి అతని కళ్ళల్లోనూ పల్చటి కన్నీటి పొర. అదే అతన్ని ఆఖరిసారి చూడటం చెప్పింది పద్మజ. తండ్రి మీద పెద్ద గొప్ప అభిప్రాయం ఏమీ లేదు సుభాష్కి. కానీ ఇంత చెడ్డవాడన్నది తెలీదు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ నాన్నకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. అసలు బతుకుతాడు అనుకోలేదు. బతికిన చక్రాల కుర్చీకి పరిమితం కావలసిన వాడు. మీ అమ్మ సేవ చేసింది. నర్సుని బాగానే వాడుకుంది, బతికించుకుంది. ఇప్పుడు మీ నాన్న పులి తొడుగు ఇంకా వదిలిపెట్టని పిల్లి. నా పెళ్ళైన 5-6 ఏళ్లకు అతనికి పెళ్ళయింది. కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. నువ్వన్నావే అతన్ని చేసుకుంటే ఆవిడ స్థానంలో నువ్వు ఉండేదానివని. ఆ మాటలు మా అమ్మ నోటెమ్మట విని విని చెవులు తూట్లు పడిపోయాయి. కానీ మీకెవరికి తెలీదు. ఆవిడ స్థానంలో నేనుంటే అతను అలా అయ్యేవాడు కానే కాదు. నేనున్నానని ధైర్యం చెప్పేదాన్ని. నీ చదువేదో నువ్వు చదువుకో, నేను ఉద్యోగం చేస్తాననేదాన్ని. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు మా పుట్టింటి నుంచి పిండి పీడించి డబ్బు తెచ్చి సంసారం నడిపేదాన్ని. అవేమీ జరగలేదు. నర్సు భార్య ప్రేమధ్వర్ అనుకుంటే ఆమె పేరు. పెళ్లి నుంచి భర్త నుంచి ఏం కావాలో అవి తీసుకోవటానికి వచ్చింది. అవేవి దొరక్క వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంది పద్మజ. ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. అతన్ని అలా వదిలేయొద్దు సుభాష్. ఈ రోజున మీ అమ్మ జీవితం నిలబడిందంటే, మీ నాన్న పక్కన కంచిపట్టు చీర కట్టుకుని వజ్రాల నెక్లెస్ పెట్టుకుని దర్జాగా తిరుగుతోందంటే, మొగుళ్ళ వెనకాల విలాసాలు వలకబోస్తూ మా అక్కలు తిరుగుతున్నారంటే అతడి భిక్షేరా. అమ్మా నాన్నల ఆస్తులు కావాలనుకున్నప్పుడు వాళ్ళు చేసే పాపాల్లోనూ వాటా తీసుకోవాలి. వాటిని ఈ రోజున వద్దనుకుంటే రేపెప్పుడో మనకి అనువుగా లేని సమయం చూసి చుట్టుకుంటాయి. మీ నాన్నే దానికి నిదర్శనం. ఇప్పుడు నర్సు ఇక్కడికి ఎందుకు వచ్చాడో, ఏం వెతుక్కుంటూ వచ్చాడో తెలీదు. అతడి కలలేవీ నెరవేరలేదు. కనీసం చివరి రోజుల దాకా ప్రశాంతంగానూ గౌరవంగానూ గడిపేలా ఏర్పాటు చెయ్యి.
ఏదైనా హోంలో డబ్బు కట్టి చేర్పించు. నువ్వు స్వతంత్రుడివి, ఉద్యోగం ఉంది, చేయగలవని అనుకుంటున్నాను అంది ఆశగా. ఎన్నాళ్ళు నాకు ఇవేవి తెలియవత్త, తెలిసాకెందుకు వదిలేస్తాను అన్నాడు సుభాష్. మావయ్యకు తెలుసా ఈ విషయాలు అడిగాడు ఆమె భర్త గురించి. కొంతవరకు తెలుసు, నాలోని గిల్టు అర్థం చేసుకున్నారు చెప్పింది పద్మజ. పద్మజను ఇంటి దగ్గర వదిలేసి క్యాబ్ పట్టుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు సుభాష్. నర్సుకి జ్వరం దిగినట్టుంది. బెడ్ మధ్యగా మఠం వేసుకొని కూర్చుని పక్క బెడ్ పేషెంట్తో ఏదో మాట్లాడుతున్నాడు. మాటలాపి ఎవరన్నట్టు చూశాడు. నేను మామా అన్నాడు తన పరిచయం చెప్పుకుని. ఎంత పెద్దవాడు అయ్యావురా, అక్క బాగుందా, సంతోషంగా ఉందా గబగబా అడిగాడు. అంతా బాగానే ఉన్నారు కానీ నువ్వేంటి ఇక్కడ అడిగాడు సుభాష్. నేనని నీకెలా తెలుసు, పద్మ చెప్పిందా నవ్వుతూ అడిగాడు నర్సు. తను నాకు మంచి స్నేహితురాలే అన్నాడు తనే. అతను అలా నవ్వుతూ ఉంటే ప్రస్తుతపు రూపం నెమ్మదిగా మారిపోతూ అత్త చెప్పిన 16 ఏళ్ల పిల్లాడి రూపం ఊహల్లో నిలిచింది సుభాష్కి. తను ఆ వయసులో అతనిలాగే ఉండేవాడేమో. మేనమామ పోలికని ఎవరూ చెప్పలేదు. అనుకోవటానికి కూడా భయపడో చిన్నతనం పడో ఉంటుంది తల్లి. మేనమామను గట్టిగా కౌగులించుకుని గుండెలకు హత్తుకోవాలనిపించింది. తమ ఇంట్లో జరిగిన పెళ్లి అనే క్రతువు వలన ఎన్ని కోల్పోయాడితను. తన తల్లి కష్టాలు పడిందంటారు. నిజానికి ఆ కష్టాలను భరించింది ఇతను. వారణాసిలో ఉంటున్నాడట. తాళపత్ర గ్రంథాలేవో పరిష్కరిస్తున్నానురా, అక్కడే ఆశ్రమంలో ఉంటున్నాను. తిండి అది వాళ్లే పెడతారు, కొంచెం డబ్బులు ఇస్తారు, ఉండటానికి గది కూడా ఇచ్చారు, ఖర్చులు వెళ్ళిపోతాయి. మీ అత్తని పుట్టింట్లో వాళ్ళు సరిగ్గా చూడట్లేదుట. అమ్మా నాన్నలు పోయాక వెనకట్ల ఎలా ఉంటుందిలే. ఉత్తరం రాసింది నాతో తీసుకువెళ్ళమని. వచ్చి ఇలా ఇరుక్కుపోయాను అన్నాడు. ఎక్కడికి వెళ్తావు మామా, నీకే సరైన ఆధారం లేదు, ఆవిడ్ని కూడా తీసుకువెళ్ళి ఏం చేస్తావు అడిగాడు సుభాష్. ఏదో ఒకలా బతికేస్తావరా, ఇప్పుడు బతకట్లేదా అలాగే అన్నాడు. ఎంత ఖర్చు అవుతుంది ఇతన్ని తిరిగి నిలబెట్టడానికి సుభాష్ లెక్కలు వేసుకున్నాడు. తన జీతం ఏడాదికి 40 లక్షలు. మామకు చిన్న ఇల్లు, క్లుప్తంగా జీవికి వెళ్ళటానికి కాస్త ఏర్పాటు చేస్తే అతనికి మొత్తం జీవితమే తరిగిపోయినప్పుడు ఒక్క ఏడాది తన జీతంలో నుంచి తరిగిపోతే రీసెర్చ్ పిల్లలకు నోట్సు థీసిస్లు రాసిస్తాడట. వాళ్ళు కొంత డబ్బిస్తారట. గుండె మీద తన్నినట్లు చెప్పాడు. ఒకప్పుడు ఫిజిక్స్ పీల్చి మ్యాథ్స్ తాగి కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగు అనే తెల్లన్నంలో కలుపుకుని తిన్న ఆ మనిషి. సుభాష్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పద్మజ ఎందుకు ఏడ్చిందో అవగాహనకు వచ్చింది. నాతో తీసుకువెళ్తాను మామా, కొద్ది రోజులు నా ఫ్రెండ్ దగ్గర ఉండు, నీకు ఇల్లు అది ఏర్పాటు చేస్తాను, ఆదాయానికి మార్గం చూపిస్తాను, అత్తను కూడా తీసుకొద్దు గాని కొంచెం టైం ఇవ్వు అన్నాడు తన లెక్కలు తను వేసుకుంటూనే. వద్దురా, ఇన్నాళ్లకు కష్టాలు తీరి మీ అమ్మ ఏదో తన దారిని తను సుఖంగా బతుకుతోంది, చేసిందంతా వృధా అయిపోతుంది భయపడిపోయాడు నర్సు. అతని కళ్ళల్లో స్పష్టమైన భయం. అక్క తిన్న దెబ్బల గురించో తను తిన్న చావు దెబ్బ గురించో. నీకు మంచి ఫోను, కంప్యూటర్ కొనిస్తాను మామా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, నువ్వు చెప్పాలనుకున్నవన్నీ అందులో చెప్పు, వాళ్ళకి వీళ్లకు పని చేయకు అన్నాడు ప్రేమగా. నర్సు కళ్ళు మెరిశాయి. నిజంగా కంప్యూటర్ కొనిస్తావా ఆశగా అడిగాడు. అక్కడికే వెళ్ళిపోతారా, గది అద్దెకి తీసుకుంటాను, కంప్యూటర్ జాగ్రత్తగా చూసుకుంటాను చిన్న పిల్లవాడిలా అన్నాడు. ఎంత నచ్చ చెప్పినా ఇక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. నేను రేపు మళ్ళీ వస్తాను మామా, ఇప్పటికి రెస్ట్ తీసుకో అని ఇంటికి వెళ్ళాడు. అతని పెద్ద మేనత్తలు వచ్చున్నారు. తల్లి వాళ్లతో కూర్చొని మాట్లాడుతోంది. డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కంచంలో అన్నీ పెట్టుకుంటూ ఉంటే తల్లి వచ్చింది. తింటూ జరిగిన విషయాలు చెప్పాడు. వాళ్ళిద్దరూ ఇంకా కలుసుకుంటూనే ఉన్నారటనా? మీ అత్తకి వాడిక్కడున్నట్టు ఎలా తెలిసిందిట? నాన్నకు తెలిస్తే వాడిని చంపేస్తారు, అంత బుద్ధి లేని మనిషి ఏమిటో, ఏళ్ళొచ్చి ఏమి లాభం అంది చిరాగ్గా. ఈవిడ ఏకధాటిగానే మాట్లాడింది. అందరికీ అన్నీ అమరవు, పెట్టి పొట్టాలి, పెద్ద చదువులు చదవాలి, పెద్దింటి పిల్లని చేసుకోవాలని కళ్ళు కంటాం, ఆకాశానికి నిచ్చెనలు వేసి బొక్క బోర్లా పట్టడం దేనికి? మా నాన్న నా పెళ్లి చేశాడు, కొంచెం ఎక్కువే పెట్టాడేమో,
ఒక్కగానొక్క కూతురునని పెట్టాడు. వాడికి చిన్నదో పెద్దదో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అందులోనే ఉండి పరీక్షలు అవి రాసుకుంటే ప్రమోషన్లు వచ్చేవి. చుక్కలాంటి పిల్లను తెచ్చి చేశాము. దాన్ని నిలువున ముంచాడు అంది పెద్ద గొంతుతో. ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాడు, మన ఇంటికి రాలేదు. పోనీ రాలేదు, చీర ఏదో కొనుక్కోమని 1000-5000 చేతిలో పెట్టాడా? నమో నాస్తి, పుట్టింటి ఆసన్నది లేకుండా చేశాడు అంది ఆవేశంతో రొప్పుతూ. తల్లిని పరీక్షగా చూశాడు సుభాష్. మనిషి నిరంతర పీడనకు గురయ్యాక క్రమంగా ఆ పీడనలోనే జీవితాన్ని వెతుక్కుంటాడు. ఇది ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో మాత్రమే పరిమితమైన విషయం కాదు. రాజ్యాలని, మతాలని, సమాజాలని నడిపించే సూత్రం. ప్రేమతోటి సాటి మనిషిని జయించవచ్చు, పీడనతోటి ఆ పని చెయ్యొచ్చు. మొదటిది అందరికీ రాదు, రెండోది సర్వజనీనమైనది. చంటి పిల్లడిని పెంచే క్రమంలో కళ్ళెర్ర చేసి చూడటంతో మొదలవుతుంది. భార్యను చాచిపెట్టి కొట్టడంతో మొదలవుతుంది. రాజదండం పట్టుకుని పౌరుణ్ణి బెదిరించడంతో మొదలవుతుంది. ఏమిటొదినా? అత్తలిద్దరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. ఏముంది, ఏ జన్మలోనో చేసుకున్న కర్మం. ఒక్క తమ్ముడు, మా నాన్న తర్వాత ఇల్లు నిలబెట్టాల్సిన వాడు, బైరాగాడిలా దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు. వీడికి ఎక్కడో కనిపించాడట అంది నీరసనగా. డబ్బేమైనా అడిగాడేమిట్రా? పెద్ద తారా తీసింది. పద్మత్త వెంటపడ్డాడు, మీ నాన్న వెళ్ళి చెమడా లోడ తీసొచ్చాడు అంది రెండో అత్త. ఎక్కడ కనిపించాడ్రా నీకు? తండ్రి గదిలో నుంచి వస్తూ అడిగాడు. చెప్పొద్దన్నట్లు చూసింది తల్లి. రోడ్డు మీద కనిపించాడు. అబద్ధం చెప్పాడు సుభాష్. పుట్టలో పాములన్నీ ఒక్కసారి కదిలినట్లు అనిపించింది. తను చెయ్యాల్సింది చాలా ఉందని అర్థమైంది. భోజనం చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసరికి నర్సు లేడు. భార్య వచ్చి డిశ్చార్జ్ చేయించుకుని తీసుకువెళ్ళిపోయిందిట. తన డాక్టర్ స్నేహితుడిని అడిగితే చెప్పాడు. నువ్వొస్తే ఈ ఉత్తరం ఇమ్మన్నాడు అని ఒక కవర్ ఇచ్చాడు. నాన్న సుభాష్, నిన్ను పద్మని చూడటం అనేది నేను ఎదురు చూడని వరం. మనసు నిండిపోయింది. ప్రమద నాతో వస్తానంది. ఆ పిచ్చి పిల్ల కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోవటం కన్నా ఏం చేయగలను? వారణాసిలో కాయాపేక్ష ఫలాపేక్ష వదిలిపెట్టమంటారు. అంటే శరీర ప్రేమ, చేసిన పనుల యొక్క ఫలితాల మీద ఆశింపు ఉండకూడదని అర్థం. అవన్నీ ఎప్పుడో వదిలేశాను. సైన్సు, టెక్నాలజీ అనే ఊహా ఉయ్యాలలో ఊగుతున్న మనిషిని నేను. దిగి రాలేనురా. ప్రాచీన గ్రంథాలు చదవటం, లైబ్రరీల చుట్టూ తిరగటం, చదువుకున్న వాళ్లను ఆరాధించటం, వీటన్నిటిలో నా జీవితం ఇమిడిపోయింది. ఒంటి మీద బట్టలు మాసేదాకానేరా అక్కడ ఇక్కడ కూర్చోవటానికి ఆలోచించేది. ఒకసారి మాసిందా, దాంతోపాటే ఆ ఆలోచన కూడా మాసిపోతుంది. బతకటం నాకు ఎప్పుడూ సమస్య కాదు. ఎలా బతకాలన్న విషయంలోనే రాజీ పడలేకపోతున్నాను. నాకు ఏవేవో చేస్తానన్నావు, కంప్యూటర్ కొనిస్తానని నా మనసును మురిపించి ఆ మెరుపుని నా కళ్ళల్లో చూసి సంతోషపడ్డావు. క్షణమాత్రపు ఆ సంతోషం నాకు చాలు. ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టాల్సిన వాడివి కాదురా నువ్వు. ఎక్కడి వాళ్ళం అక్కడ ఉంటేనే అందరికీ సుఖం. మీ నాన్న జీవి శాంతంగా ఉంటాడు. మీ అమ్మ వ్యక్తిత్వం చచ్చిపోయిన మనిషి. ఆవిడొక ఎండు కట్టె. ఎలాగో ఒకలా ఉనికి నిలబెట్టుకోవాలన్న స్వీయ ప్రేమ తప్ప మరే ప్రేమ మిగిలి లేనంతగా ఎండిపోయిన మనిషి. ఒక్క మాట మాత్రం చెప్తాను, నీ మనసు చెప్పిన మాట విను. దాన్ని అణిచిపెట్టకు. లేదా కొన్నాళ్లకు అది స్వతంత్రం ప్రకటించుకుంటుంది. అప్పుడు ఇంక మన అదుపులో ఉండదు. ఇష్టమైన చదువు, ఇష్టమైన పిల్ల, మగవాడు నిలకడగా ఉండటానికి ఇంకేం కావాలి? అక్కడ రాజీ పడకు. నర్సు మామ. మరికొన్ని గంటలకు వారణాసి వెళ్లే విమానంలో ఉన్నాడు సుభాష్. నర్సు కన్నా ముందే అక్కడికి చేరుకుని రైల్వే స్టేషన్లో వాళ్లకు స్వాగతం చెప్పడానికి. నర్సు కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన కంప్యూటరు, వర్క్ స్టేషన్, ఇంకొన్ని వస్తువులు వస్తున్నాయి. అతని జీవితాన్ని అతనికి తిరిగి ఇవ్వలేకపోవచ్చు. ఈ కొంచెమైనా చేయకపోతే పద్మజ చెప్పినట్లు పీడకుడిని అతను ప్రేమిస్తున్నట్టే. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.